వేరువేరుగా కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే కుండలో భావం బట్టి, కుండను బట్టి చూస్తున్నాడు కాబట్టి. అట్లా మనం దేహాలను బట్టి నీ దేహం వేరే, నా దేహం వేరే, ఆయన దేహం వేరే అని దేహాలను వేరువేరుగా చూస్తున్నాం కాబట్టి ఈ దేహాల్లో ఉండేటువంటి ఒకే జ్ఞాన స్వరూపమైన పరమాత్మ అయినా కూడా వేరువేరుగా చూస్తున్నాము. వాడు వేరే వేరు వేరే అని అంతటా ఉండేది ఒకే పరమాత్మ. తనకు ఆధారముగు ఆ ఘట పదార్థమే ఆ మహాకాశములో నిలుచుచున్నదనియు, ఘటములోను ఘటము వెలుపలను కూడా ఆ ఆకాశము ఒకటే అయి ఉన్నదనియు, ఆ ఘటాకాశము తెలుసుకొని ఉండిన ఎడల తనకు ఆ ప్రత్యేకమైన అహంభావము కానీ తత్ఫలితమగు ఎట్లా తెలుసుకుంటుంది అంటే అదే ఊరికే చెప్తున్నాడు ఉపమానం. ఇప్పుడు ఆ ఘటంలో ఉన్న ఆకాశము నేను ఈ కుండలో ఉన్నాను కదా అనుకుంటుంది అనుకో, వాస్తవం కాదు ఇది. అనుకున్నట్లు ఈ కుండలో ఉన్న ఆకాశము నేను ఆ కుండలో నేనే ఉన్నాను, ఇంకో కుండలో నేనే ఉన్నాను, ఈ కుండలు రాకముందు ఈ ఆకాశం అంతా నేనే ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను కదా. ఆ నేనైన ఈ ఆకాశ రూపమైన నేనే ఆ కుండలో ఈ కుండలో ఆ కుండలో ఉన్నట్టు కనిపిస్తున్నానే కానీ కుండలు వేరువేరుగా ఉండడం వల్ల నేనేమన్నా వేరుగా ఉన్నానా? వేరుగా లేను కదా అనుకుంటుందట ఆ ఆకాశం. తనకు ప్రత్యేకమైన అహంభావం కానీ తత్ఫలితమగు పరిమితులు దుఃఖములు మొదలైనవి కానీ లేవని తెలుసుకోండి. వాస్తవంగా ఈ విషయాన్ని అర్థం చేసుకొని వాడి ఫలానా దుఃఖం అనుభవిస్తున్నాడు, వీడు ఈ విధంగా బాధపడుతున్నాడు, వాడు అవదని ఇవన్నీ అనుకుంటున్నామే. ఇవన్నీ వాస్తవం కాదు. ఇవన్నీ వాస్తవమైనటివి కాదు. అంతటా ఏకరూపంగా ఒకే పరమాత్మ ప్రకాశిస్తుంది. ఆ శరీరాలు వాటి ప్రారంధాన్ని బట్టి అవి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాయి. అంతేగాని అంతటా బ్రహ్మస్వరూపమైన ఆ జ్ఞానస్వరూపుడు అన్ని శరీరాల్లో ఒక్కటిగా ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకో అంటాడు. నేను అను దానికి వెనుకనున్నది సర్వవ్యాపియగు ఆ ఆత్మ ఒక్కటియే. అహమహం అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, శివోహం ఇవన్నీ అంటున్నామంటే నేను నేను అనేది ఈ శరీరానికి సంబంధించింది కాదు. ఈ నేను దీంట్లో నేను అంటుంది, నేను అంటున్నా ఇది శరీరానికి సంబంధించిన నేను కాదు. ఈ నేను అంతటా ఆకాశ రూపంగా సర్వవ్యాపకంగా ఏ పరబ్రహ్మను వ్యాపించి ఉందో ఆ పరబ్రహ్మము నేను. ఆ పరబ్రహ్మమైన నేనే ఈ శరీరంలోకి వచ్చి నేను అంటున్నాను. నేను నిజంగా ఈ శరీరంలో ఉండేటువంటి వాడిని కాదు. అంతటా నిరాకారమై సర్వవ్యాపకంగా ఉండేటువంటి బ్రహ్మస్వరూపము నా స్వరూపము అని అనుకోగలవాడు. ఆ జ్ఞానైన తర్వాత బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత వాడు ఆ విధంగా భావిస్తాడు. ఈ దేహంలో ఉండేటువంటి వాడిని కాదు నేను అంతటా ఉండేటువంటి జ్ఞానస్వరూపుణ్ణి. ఈ దేహము దాని ప్రారంధం ఉందో ఏదో ప్రారంధాలు ఉంటాయి, అవి తీసుకొని దేహం తయారై వచ్చింది. నేను అంతటా ఉండే ఆకాశం కుండలోకి వచ్చినట్టు అంతటా ఉండే జ్ఞానస్వరూపుణ్ణి ఈ దేహంలో కూడా వచ్చినాను. అంతేగాని దేహం నేను కాదు, నేను సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపుణ్ణి అని అనుకోవాలా అంటాడు. అయినప్పటికీ నా అజ్ఞానంలో ఈ నేను దేహ మనోబుద్ధులతో ఐక్యం చెంది జీవుడై జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలలో విశ్వ తైజస ప్రాజ్ఞరూపుడై దుఃఖములనే అనుభవించుచున్నాడు. అటువంటి జ్ఞానస్వరూపుడై ఉండి కూడా కేవలము అన్నిటికీ అతీతమైన బ్రహ్మస్వరూపమే అయి ఉండి కూడా శరీరంలోకి వచ్చే వాళ్ళకే ఇంకా మర్చిపోయినాడు తన పరమాత్మ స్వరూపాన్ని. మర్చిపోయి దేహమే నేను అనుకున్నాడు కాబట్టి ఈ దేహంతో జాగ్రత్త అవస్థ కొంతసేపు, ఈ స్వప్నావస్థ కొంతసేపు,
సుషుప్తి అవస్థ కొంతసేపు అనుభవిస్తూ ఈ దేహమే నేను అనుకుంటూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళే నా వాళ్ళు అనుకుంటూ ఇట్లా అజ్ఞానం చేత బంధింపబడినాడు. అతని పరమాత్మ స్థితి తనకు మరుపు వచ్చినందువల్ల. కావున మిథ్య అయిన ఈ భౌతిక ఆవరణలతోడి తాదాత్మ్యమును విడనాడి తనలోని ఆత్మతత్వమును తెలుసుకొనవలెను. కాబట్టి అట్లా వచ్చినావు పొరపాటున మిథ్య అయినటువంటి ఈ దేహంలో చేరి దేహమే నేను అనుకుంటూ ఇది శాశ్వతం అనుకుంటూ ఏదేదో కార్యాలు చేస్తున్నావు. ఇది కాదు నీవు, ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపుడివి నీవు. కాబట్టి ఆ విధంగా తెలుసుకో. నేను అంతటా ఉండేటువంటి బ్రహ్మస్వరూపుణ్ణి, అంతేగాని ఈ దేహంలో ఉండేటువంటి వాడిని కాదు. ఈ దేహంలోకి ప్రవేశించింది. కుండ తయారు చేస్తూనే కుండలోకి కూడా ఆకాశం వచ్చింది. ఆకాశం బయటంతా ఉంది. బయట ఉన్న ఆకాశమే కుండలోకి వచ్చింది. కుండ తయారయ్యే వాళ్ళకే కుండలోకి వచ్చింది. ఆ విధంగా అంతటా ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన ఏ పరమాత్మ ఉందో, పరమాత్మ అయిన నేనై ఉండినా కూడా నాకు ఈ శరీరం వచ్చేవాళ్ళకే ఈ శరీరంలోకి ప్రవేశించినాను. శరీరంలో ఉన్నట్టు అనిపించి శరీరమే నేను అనిపిస్తుంది. ఇక్కడ ఏది అజ్ఞానం వచ్చి దేహమే నేను అనుకుంటున్నాను. దేహమే నేను అనుకొని నా వాళ్ళు, నా ఇళ్ళు, నా డబ్బు, నాది 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 అనుకుంటూ నేను ఈ కర్మలన్నీ చేసుకుంటూ కూర్చోన్నా. ఎందుకు చేస్తున్నాను అంటే దేహం నేననేటువంటి భావంతోనే అంటాడు. ఆ ఆత్మయే ఈ సమస్త భౌతిక ఆవరణములకు ఆధారమనియు తెలుసుకొని అనుభవింపదగిన ఆత్మనియు దానిని తెలుసుకున్నటయే జీవిత లక్ష్యమనియు వేదాంతము చెప్పుచున్నాడు. వేదాంతం ఏం చెప్తుంది? ఇది కాదు, ఈ శరీరంలోకి వచ్చి నేను అనుకుంటూ శరీరం నేను అనుకుంటూ పట్టిపోవడం కాదు. ఈరోజు వచ్చినావు, సరే అంతటా ఉన్న పరమాత్మవు నువ్వు అని తెలుసుకొని నేను ఈ దేహంలోనే ఉండి ఈ దేహానికి ఉండే కష్ట సుఖాలు అనుభవించేవన్నీ కాదు. నేను ఎవరు? అనంతమైనటువంటి సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపం నేను. అహం బ్రహ్మాస్మి. మహావాక్యాలు ఎందుకు చెప్తున్నాయి? మహావాక్యాలు చదువుతామంటే వద్దంటే అహం బ్రహ్మాస్మి, శివోహం, అయమాత్మ బ్రహ్మ అని ఏం చెప్తున్నాయి? దేహం నేను కాదు, ఇందులో ఉండే జ్ఞానస్వరూపమైన నేను అంతటా ఉండే పరమాత్మ స్వరూపుణ్ణి అని ఆ బ్రహ్మస్వరూపాన్ని గురించి తలుచుకుంటూ ఉండు. ఎప్పుడు దేహం నేను అనుకొని ఈ దేహం చేసే పనులు, ఇక్కడేం పని చేయాలా, అక్కడేం పని చేయాలా, అదేం చేయాలి, ఇదేం చేయాలి అని అనుకుంటూ ఈ శరీరంలో కూర్చొని కాలక్షేపం చేయవాకు. అట్లా చేస్తే మళ్ళా ఈ శరీరమే వస్తుంది నీకు. ఎందుకు? శరీర భావంతోనే నిరంతరము పనులు చేసినావు కాబట్టి ఈ శరీరమే నేను అనుకుంటూ ఈ శరీరం పోతేనే ఇంకొక శరీరం వస్తూ ఉంటుంది. అట్లా లేకుండా ఇందులో ఉండేటువంటి ఈ జ్ఞాన స్వరూపమైన ఈ పరమాత్మ ఉందో, అఖండమైన పరమాత్మ దీంట్లోకి శరీరం వచ్చింది కాబట్టి దీంట్లోకి ప్రవేశించింది. అంతేగాని ఈ శరీరం నేను కాదు, నేను అనంతమైనటువంటి పరమాత్మ స్వరూపము అని ఆ బ్రహ్మం నేను అని చింతన చేస్తూ ఉండు. శివోహం శివోహం అని ఆ బ్రహ్మస్వరూపుణ్ణి నేను అని నిరంతర చింతన చేస్తే ఈ దేహం వదులుతూనే ఆ బ్రహ్మంలో కలిసిపోతావు. మళ్ళా ఇటువంటి శరీరము ఇంకా నీకు రాదు. ఆ విధంగా బ్రహ్మస్వరూపంలో ఏకత్వం పొందుతావు అంటాడు. ఘటాదిషు ప్రలీనేషు ఘటాకాశతయో యథా ఆకాశే సంప్రలీయంతే తద్వజ్జీవా ఇహాత్మని. ఘటము నశించగానే ఘటాకాశము ఆ మహాకాశములో లీనమైనట్లు ఈ ప్రత్యేక జీవభావం పోగానే ఆ ఆత్మలో లీనమవుతున్నారు. ఆ కుండ పగిలిపోతూనే
కుండలో ఉండిన ఆకాశము మహాకాశంలో ఎట్లయితే కలిసిపోతుందో ఆ విధంగా ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు శరీరంలో ఉండేది ఈ శరీరానికి సంబంధించిన నేను కాదు, అంతటా ఉన్న పరబ్రహ్మాన్ని శరీరంలో వచ్చినాను ప్రారంభవశాత్తు అని అనుకొని జీవిస్తూ ఆ పరమాత్మను, ఆ బ్రహ్మం నేను, ఆ బ్రహ్మం నేను, ఆ పరమాత్మ నేను, అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ అని ఆ బ్రహ్మం నేను అని అనుకుంటూ ఉన్నాడంటే ఎప్పుడు శరీరం పోతుందో అప్పుడు అంతటా ఉండే బ్రహ్మంలో కలిసిపోతున్నాడు. మళ్ళా జన్మ లేకుండా అటువంటి స్థితిని పొందుతాడు జ్ఞాని అయినటువంటి వాడు. జీవుడు నశించగానే ఆ ఆత్మ అచ్చటనే ప్రకాశించుచుండును. మనోబుద్ధులను అతిక్రమించిన ఆ శుద్ధ చైతన్యమును అనుభవించగలుగు తురీయ అవస్థను చేరుచున్నాను. తురీయ అవస్థ ఇప్పుడు చెప్తున్నాడు జీవుడు నశించగానే అంటున్నాడు. జీవుడు నశించగానే అంటే చనిపోవడం కాదు. ఇప్పుడు మనము ఈ జాగ్రత్త, ఈ స్వప్నము, ఈ సుషుప్తి, ఈ నిద్ర వీటిని వదిలేసి ఇందులో ఉండే జ్ఞానస్వరూపాన్ని నేనని తెలుసుకున్నాను కదా. బాగా విచారణ చేసి, శాస్త్రం విచారణ చేసి ఈ బ్రహ్మం నేను, ఈ పరమాత్మ నేను, ఈ పరమాత్మ అంతటా ఉండే పరమాత్మ దీంట్లోకి వచ్చి నేనంటుంది. ఆ నేను అంతటా ఉండే బ్రహ్మాన్ని, అంతటా ఉండే పరమాత్మను అని ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉన్నానో అప్పుడు నాకు ఈ శరీరంలో నేననేటువంటి భావం పోయి అంతటా ఉండేటువంటి బ్రహ్మస్వరూపమై నిలుస్తూ ఉన్నాను. అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ. ఇటువంటి బ్రహ్మస్వరూపము నా స్వరూపం అని బ్రహ్మంతో కలిసిపోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నాను ఈ శరీరంలో ఉండగానే, శరీరం పోయినాక నేను చెప్పలే, ఈ శరీరంలో ఉండగానే దీంట్లోకి వచ్చినాను. ప్రారంభవశాత్తు ఈ శరీరం వచ్చింది ఏదో కర్మలు చేసి, దాంట్లో నేను పొరపాటున దీంట్లో ప్రవేశించినాను. కానీ దీంట్లో ఉన్న నేను అంతటా ఉండే బ్రహ్మస్వరూపాన్ని అని జ్ఞానం చేత ఎవడైతే తెలుసుకొని ఆ బ్రహ్మం నేను ఇప్పుడు వచ్చినానే కానీ ఇది కాదు నేను, అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ అని ఆ బ్రహ్మంతో ఏకత్వం పొందుతూ బ్రహ్మమాత్రంగా నిలుస్తున్నాడు. ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉన్నాడు. అంత ఆ బ్రహ్మత్వంలో ఎప్పుడు ఈ శరీరం ప్రారంభమైపోయి పోతుందో అప్పుడు ఆ బ్రహ్మమై నిలుస్తున్నాడు. ఆ పరమాత్మతో ఏకత్వమై పరమాత్మ యందు నిలిచి మోక్షాన్ని పొందుతున్నాడు. మళ్ళా జన్మ లేకుండా, మళ్ళా ఇంకో శరీరము రాకుండా అటువంటి మోక్షాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. జీవభావము అంతరించిన మానవుడు తనలోని దివ్యత్వము కనుగొనుచున్నాడు. ప్రత్యేక వ్యక్తిగత అహం నశించినంతనే విశ్వవ్యాపి అహం అభివ్యక్తమవుతున్నది. ఎప్పుడు దీంట్లో ఉండేటువంటి నేను అంటూ ఉండేటువంటి జీవుడు అఖండ రూపమై సర్వవ్యాపకంగా ఏ బ్రహ్మస్వరూపం ఉన్నిందో ఆ బ్రహ్మస్వరూపమే వచ్చి దీంట్లో నేనని ఒక శరీరంలో ఏది ప్రత్యేకమైంది కదా. నేను ఇది కాదు, నేను ఎప్పటికైనా ఆ జ్ఞానస్వరూపుణ్ణి, ఆ బ్రహ్మస్వరూపుణ్ణి అని అనుకుంటూ ఆ బ్రహ్మమందు నిలిచి ఆ బ్రహ్మత్వాన్ని పొందుతూ ఉన్నాడు.